హాయ్, దిస్ ఈజ్ రవి. షర్మిలకు ఢిల్లీ షాక్ ఇచ్చింది. షర్మిల వియంకరాలు సంబంధించిన ఆ బిజినెస్పై, అదే అందరికీ తెలిసిందే, చట్నీస్, దానిపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. సో దీని వెనకాల ఎవరున్నారు, ఇంత సడన్గా ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుస్తున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సో సడన్గా ఈ షర్మిల వ్యవహారం ఇంతవరకు ఇప్పుడు లేదు, షర్మిల సంబంధించిన వియంకురాలపై ఈ ఐటీ దాడులు జరగడం ఏంటిది, దీని వెనక ఎవరున్నారు సార్? సో ఒకటేంటంటే ఢిల్లీ పరిణామాలను మనం గమనించాలి. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, లేదంటే ఐటీ దాడులు, లేదా సిబిఐకి సంబంధించిన రైట్స్ అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది అంటే ఢిల్లీకి సంబంధించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ పనిచేస్తుండే. నరేంద్ర మోడీ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుండే. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, కేంద్ర హోంశాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ దాడులు అయితే జరగవు అనేది క్లారిటీ ఉంది. సో ఇప్పుడు షర్మిల వియంకురాలు ఎవరు? అట్లూరి పద్మ నిర్వహించేటువంటి బిజినెస్లు ఏంటంటే చట్నీస్ అందరికీ తెలిసినటువంటి పెద్ద హోటల్. చట్నీస్ దేశవ్యాప్తంగా కూడా వాటి బ్రాంచ్లు ఉన్నాయి. అలాగే మెగా ఫుడ్స్, ఈ మెగా ఫుడ్స్ కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి. అట్లూరి పద్మకు సంబంధించినటువంటి ఈ బిజినెస్ల మీద ఇవాళ ఉదయం నుంచి కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుంది. ఎందుకు సడన్గా ఇప్పుడు అట్లూరి పద్మకు సంబంధించినటువంటి బిజినెస్ల మీద దాడులు నిర్వహిస్తున్నారు అని అంటే, దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న ఇమీడియట్గా ఉత్పన్నమవుతుంది. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఇటీవల కాలంలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ షర్మిల పిసిసి అధ్యక్షురాలిగా ఒంటికాల మీద లేసు ఉంది. ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. డాక్టర్ సునీతారెడ్డి, షర్మిలారెడ్డి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకాన్ని, అలాగే తాడేపల్లి ప్యాలెస్ యొక్క వాలకాన్ని మొత్తాన్ని బయటపెట్టారు. బయటపెట్టినటువంటి క్రమంలో ఆ రోజు అద్దంలో చూసుకో అని చెప్పి, అద్దంలో చూసుకొని నువ్వు చేసింది వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏం జరిగింది అనే దాని మీద మీరు నిజం చెప్పండి అని చెప్పి ఆ రోజు ప్రశ్నించారు. అలాగే సునీతారెడ్డి ఏమన్నారు? మనస్సాక్షి అంతఃకరణ శుద్ధిగా అనేటువంటి ప్రమాణం చేశారు కదా, అంతఃకరణ శుద్ధిగా వివేకానంద రెడ్డి మర్డర్ను ఎవరు చేయించారు, ఎవరు చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి బయట పెట్టాలి. లేదంటే ప్రజాక్షేత్రంలో మేము తీసుకెళ్తున్నాం, ప్రజాక్షేత్రంలో తీర్పిస్తారు అనేటువంటి యాంగిల్లో మాట్లాడి ప్రచారానికి సిద్ధం అవుతూ, తాజాగా లేటెస్ట్గా ఏంటంటే కడప నుంచి ఎంపీగా పోటీ చేయడానికి షర్మిల సిద్ధమవుతున్నారు. ఏఐసిసి రేపో మాపో అధికారికంగా అనౌన్స్ చేయబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో షర్మిల వియంకురాలైనటువంటి అట్లూరి పద్మ నిర్వహిస్తున్నటువంటి బిజినెస్ మీద దాడులు చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయటం ఏంటి అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఇది పొలిటికల్ మోటివేటెడ్ రైట్స్ అని చెప్పి మనం అనుకోవాలి. ఇంతకాలం పాటు లేనటువంటి రైట్స్ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే, అంటే నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా రాజకీయపరమైనటువంటి బంధం ఉందా? ఈ రాజకీయపరమైన బంధం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తే కనుక కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సహకారం అందిస్తుందా అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. లేదు, సహకారం లేదు అనుకుంటే కాంగ్రెస్ ముక్తి భారత్ అనేది బీజేపీ యొక్క నినాదం. సో ఆ కోణం నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ డబ్బు ఈ వియంకురాల దగ్గర నుంచి, వియంకురాలు బిజినెస్ల దగ్గర నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ రైట్స్ చేసి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందా బీజేపీ అనేటువంటిది ఒక యాంగిల్ కూడా వినిపిస్తుంది. సో ఇక్కడ ఇటీవల కాలంలోనే షర్మిల అలాగే అట్లూరి పద్మ వియంకురాళ్ళు అయ్యారు. సో ఆమె యొక్క కుమార్తె అట్లూరి పద్మ కుమార్తెని చేసుకోవడం జరిగింది. రాజారెడ్డికి చేశారు. ఆ రాజారెడ్డికి ఆ సంబంధించి ఆ రోజు ఆ ఫంక్షన్కి 3 రోజుల పాటు నాగపూర్లో జరిగినటువంటి ఫంక్షన్కి అందరినీ ఆహ్వానించారు. రాజస్థాన్లో జరిగినటువంటి ఫంక్షన్కి ఆహ్వానించిన సందర్భంగా దాదాపుగా ఎవరు వెళ్ళలేదు, పొలిటీషియన్స్ ఎవరు వెళ్ళలేదు. ఒక ఎంగేజ్మెంట్కి మాత్రం భారతీ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వచ్చారు, ఎంగేజ్మెంట్కి వచ్చారు. కానీ మ్యారేజ్కి మాత్రం వెళ్ళలేదు. మరి ఎంగేజ్మెంట్కి వచ్చి మ్యారేజ్కి ఎందుకు వెళ్ళలేదో మనకు తెలియదు. మ్యారేజ్ తర్వాత పెట్టిన ఫంక్షన్కి వెళ్ళలేదు, రిసెప్షన్ కూడా వెళ్ళలేదు. ఒక ఎంగేజ్మెంట్కి మాత్రం వెళ్ళారు. ఎంగేజ్మెంట్కి, మ్యారేజ్కి, రిసెప్షన్కి మధ్య ఏదైనా జరిగిందంటే ఏమీ జరగల. ఆల్రెడీ అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఆవిడ జాయిన్ అయ్యారు. ఏదో ఎంగేజ్మెంట్ అప్పటికే జాయిన్ అయ్యారు కదా. జాయిన్ అయిన తర్వాతనే కదా ఈయన వెళ్ళింది. సో ఆ తర్వాత అంటే జాయిన్ కాలేదు, అఫీషియల్గా జాయిన్ అయ్యారు. ఎంగేజ్మెంట్ అప్పుడు అఫీషియల్గా జాయిన్ అయ్యారు. ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అప్పటికి జాయిన్ అయిపోయి ఒక రౌండ్ ప్రచారం కూడా అయిపోయింది. పీసీసీ అయిపోయి ఒక రౌండ్ ప్రచారం కూడా అయిపోయింది. ఆ ప్రచారం సందర్భంగా సరే ఇంకా ఎంగేజ్మెంట్ టైంకి ఇంకా పీక్ స్థాయిలో వెళ్ళిపోయారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల ఇద్దరు పరస్పరం విమర్శించుకుంటున్న క్రమంలో నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభలో కూడా
వాళ్ళిద్దరు గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారు వాళ్ళిద్దరు ఒకటేను, ఒక కుటుంబ సభ్యులు, వాళ్ళని నమ్మొద్దు. కాంగ్రెస్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్, కాబట్టి మీరు మోసపోయి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏదైతే ఉందో ప్రభుత్వం వద్దనుకున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొద్దు, కూటమికి ఓటేయండి అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి చెప్పారు. బట్ వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పిన మరుసటి రోజే షర్మిల వియంకరాళ్ళు సంబంధించిన వ్యాపారాల మీద ఐటీ దాడులు చేశారు. అంటే ఇది జగన్ చక్రం తిప్పాడా, జగన్ చక్రం తిప్పినటువంటి క్రమంలోనే ఇది జరిగిందా అనేది చాలా ఫ్రెండ్లీగా మాడుతున్నట్టు నరేంద్ర మోడీ అని చెప్పి అనుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమితో ఉన్నాడు నరేంద్ర మోడీ. జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావన కానీ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ ప్రస్తావించారు. మంత్రులు పోటీపడి అవినీతి చేశారని చెప్పి అన్నారు, కానీ ఆ మంత్రులకి హెడ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మాత్రం ఒక మాట అన్నారు ఆయన. ఇదే పాయింట్అవుట్ చేస్తున్నారు అందరూ. కూటమి ధర్మం, పొత్తు ధర్మం అనేది ఇదేనా? ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు తెలుసు ఎంత అవినీతి జరిగింది అక్కడ అనేది. అమిత్ షా ఆరోపించారు కదా లిక్కర్ స్కామ్ జరిగిందని, ఇసుక స్కామ్ జరిగిందని, స్కాములు ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని చెప్పి అమిత్ షా విమర్శించారు కదా. మరి నరేంద్ర మోడీ ఎందుకు ఆ ప్రస్తావన చేయలేదు అని అంటే రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉంది ఎవరి మధ్య, జగన్ మోదీ మధ్య అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది. చిలకలూరుపేట సభ చూసిన తర్వాత ఫ్రెండ్లీగా వాడుతున్నాడు నరేంద్ర మోడీ. అంటే అక్కడ ఉన్నటువంటి 25 మంది ఎంపీల్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా, తెలుగుదేశం కూటమి గెలిచినా ఆ 25 ఎంపీలు నావే అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు నరేంద్ర మోడీ. అందుకే ఆయన తటస్థంగా మాట్లాడి వెళ్ళిపోయారు అనేది ఒకటి ప్రజల్లో చాలా బలంగా కూడా ఉంది. ఇక్కడ షర్మిల వియంకరాలి బిజినెస్ల మీద రైడ్ జరిగిందని అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈ అట్లూరి పద్మ ఫ్యామిలీ వ్యవహరిస్తుందా అనేది ఒకటి. పైగా ఇక్కడ చట్నీస్ అనేది ఇక్కడ ఉన్నాయి, అవును హైదరాబాద్లో ఉన్నాయి. అయినప్పటికీ ఐటీ రైడ్స్ చేశారని అంటే దీని వెనుక ఖచ్చితంగా బలంగా జగన్మోహన్ రెడ్డి యొక్క హస్తం, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం అనేది ఉంటుంది. కారణం ఏంటంటే షర్మిల బలపడితే ఇమీడియట్గా నష్టపోయేది జగన్. అవును. సో ఆ విషయం ఆయనకి తెలుసు. అందుకే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి కూడా వైజాగ్ సభలో ఏం చెప్పారు, మాకు 5 ఎంపీలు 25 ఎమ్మెల్యేలు ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మేము బాగు చేయాలో ఆ విధంగా చేస్తామని చెప్పాడు. అంటే వాళ్ళ పర్సంటేజ్ కూడా 15% పెట్టుకున్నారు ఓట్ బ్యాంక్ కూడా. సో పర్సంటేజ్ 15% పెట్టుకొని మళ్ళీ రేపు దూకుడుగా కనుక వెళ్తే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అనేటువంటి ఒక భావన, ఒక అంచనా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. అందుకే షర్మిలని ఏదో రకంగా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కడప ఎంపీగా ఆమె అనౌన్స్ చేయగానే ఇమీడియట్గా ఈ రైట్స్ జరగడం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహంలో భాగం అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఏపీలో ఏ ప్రాంతీయ పార్టీకైనా సీట్లు ఎన్నైనా రాని, అందులో ప్రధాన నరేంద్ర మోదీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తమకి ఢిల్లీ స్థాయిలో, కేంద్రం స్థాయిలో తమకు అడ్డుపడే కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఏపీలో బతకూడదు అనేది మోదీ ప్లాన్. అందుకే షర్మిలని ఎదగనీయకుండా, షర్మిల పీసీసీగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదగనీయకుండా వాళ్ళ తరపు బంధువులందరి మీద ఐటీ దాడులు చేస్తున్నారు. సో దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.